ఈ మధ్య మా ఇంటికి తెలిసిన కపుల్ వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఏదో చిన్న పంచాయతీ. ఆ పంచాయతీ తీర్చడానికి నా దగ్గరికి వచ్చారు. సార్ దగ్గరికి వస్తే ఏమైనా గైడెన్స్ ఇస్తారు అని వచ్చారు. ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాను. భార్య చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే, మీకు తెలుసు కదా సార్, మా ఆర్థిక పరిస్థితి ఫెయిర్లీ కంఫర్టబుల్గా ఉన్నాం, ఇద్దరము జాబ్ చేసుకుంటున్నాం, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, మరి ప్రాబ్లం ఏంటి అని అడిగాను. అంటే మా భర్త ఒక చిన్న ఇల్లు కొందామంటున్నాడు. నేనేమంటున్నాను, కొత్త కంఫర్టబుల్ ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు ఒకటేసారి కదా కొనేది, మళ్ళీ మళ్ళీ కొనం కదా అంటే అన్ని డబ్బులు మన దగ్గర ఉన్నాయా అంటున్నాడు. సో మా దగ్గర చాలా క్లియర్గా 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనడానికి డబ్బులు ఉన్నాయని నేను అంటున్నాను. లేదు 2 బెడ్రూమ్ సరిపోతుందని ఆయన అంటున్నాడు. లేదు కొంతకాలం రెంట్లోనే ఉందామంటున్నాడు. అలాగే మా వాడికి ఓ మంచి కోర్సులో చేర్పిద్దామంటే అన్ని డబ్బులు మన దగ్గర ఉన్నాయా అంటున్నాడు. సో మాకు కెపాసిటీ ఉన్నా కూడా మా ఆయన వినడం లేదు అని. అంటే మరి మీ ఆయన స్టింజీ కంజూస్ కావచ్చు అని. కానీ అలా ఏమీ లేదు సార్, చాలా వాటి ఖర్చు పెడుతూ ఉంటాడు. అలా ఏం లేదు, సో ఫ్రీగానే ఖర్చు పెడుతూ ఉంటాడు, డబ్బులు పిసినార్తనం ఏమీ ప్రదర్శించడు, మా అవసరాలు తీర్చడానికి కానీ దేనికైనా అసలు వెనుకాడాడు. మరి ఏంటి సమస్య అని అడిగాను. అడిగితే అతను అంటాడు, లేదు సార్, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో రేపు. అదేంటయ్యా, మీరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఫెయిర్లీ టాలెంటెడ్, నీకు ఫైనాన్షియల్ లయబిలిటీస్ కూడా ఏమీ లేవు, అప్పులేమీ లేవు, మీ సోషల్ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ కూడా కంఫర్టబుల్గా ఉంది కదా, మరి మీకు ఏంటి ఇబ్బంది అంటే, ఏమో సార్ మాకున్న పరిస్థితి నేను ఈమె ఎక్కువ ఊహించుకుంటోంది అని అడిగారు. నేను వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, భార్య చెప్పేది ఏమీ ఎగ్జాగరేషన్ కాదు. చాలా సందర్భాల్లో మనకున్న ఆర్థిక స్తోమతను మించి ఆస్పిరేషన్స్ కూడా ఉంటాయి. ఆ స్వభావం కూడా చాలామందిలో ఉంటుంది. అంటే ఎకనామిక్గా పర్మిట్ చేయదు, కానీ లగ్జరీస్ వైపు ఆశలు ఉంటాయి. సో అలా అనుకుని వారి ఆర్థిక స్థితిని స్టడీ చేస్తే ఆమె వైఫ్ చెప్పింది నాకు రీజనబుల్గా అనిపించింది. ఓ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనగలిగే కెపాసిటీ వరకు ఉంది, పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే అవకాశం కూడా వరకు ఉంది. అయినా కూడా ఆ భర్తలు ఎక్కడో ఒక చోట అనుమానం, భయం, ఆందోళన తనకు లేదని అనుకుంటున్నాడు, ఉన్నదానికి కూడా. సో దీనిని సైకాలజీలో మనీ డిస్మార్ఫియా అంటారు. అంటే బాడీ డిస్మార్ఫియా కూడా ఉంటుంది. అంటే శరీరంలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఇక అబ్సెసివ్ బిహేవియర్ ఉంటుంది. ఆ ప్రాబ్లమే ఊహించుకుంటాడు, ఆ ప్రాబ్లమే చూస్తుంటాడు, ఆ ప్రాబ్లం గురించి చర్చిస్తుంటాడు, ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటాడు. మనలో కూడా చాలామంది కనబడుతుంటారు. ఈ ఆర్డినరీ స్మాల్ హెల్త్ ప్రాబ్లం కూడా భూతద్దంలో చూసి భయపడుతుంటారు. దీన్ని బాడీ డిస్మార్ఫియా అంటారు. అంటే ఏంటి డిస్మార్ఫియా అంటే? సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ బేస్డ్ ఆన్ ఫియర్, నాట్ ఆన్ ఫ్యాక్ట్. అంటే అది ఆ శారీరక ఆరోగ్యం గురించి కావచ్చు, లేదు డబ్బు గురించి కావచ్చు. కొంతమందికి తమ తెలివితేటల పైన, ఇంటెలిజెన్స్ పైన కూడా ఈ డిస్మార్ఫియా ఉంటుంది. వారు చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ లేదనుకుంటారు. వారికి చాలా తెలివితేటలు ఉంటాయి కానీ నేను ఎగ్జామ్ పాస్ కాలేను అనుకుంటారు, భయపడుతూ ఉంటారు. సో ఇలా డిస్మార్ఫియా అనే ఒక సైకలాజికల్ ట్రేట్ చాలామందికి ఉంటుంది. అందులో మనీ డిస్మార్ఫియా వల్ల వచ్చే సమస్య ఏంటంటే, అనవసరపు యాంగ్జైటీ పెరుగుతుంది, అనవసరపు టెన్షన్ ఫీల్ అవుతుంటారు, అనవసరమైన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మానసిక ఆరోగ్యానికి, ఉల్లాసానికి దూరం అవుతారు. దాంతోపాటు రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా కారణమవుతాడు. జీవితంలో ఏనాడు తాను ఎంజాయ్ చేయగలిగే వాటికి కూడా ఎంజాయ్ చేయడు. ఎందుకంటే ఫ్రిడ్జ్ కొనే డబ్బులు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కోడు, కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు కారు కొనుక్కోడు, టీవీ కొనే డబ్బులు ఉన్నప్పుడు టీవీ కొనుక్కోడు. సో ఎప్పుడు తనకున్న సామర్థ్యానికి కన్నా చాలా తక్కువగా మాత్రమే స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకు? దెర్ ఇస్ ఎ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ ప్రజెంట్. అందువల్ల తనకు డబ్బు సరిపోదు, డబ్బు లేదు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి,
అనేటువంటి నిరంతర భయంలో ఉంటూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి అంటే మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి ఎగ్జాగరేటెడ్ అకౌంట్ వేసిన ప్రమాదకరం, అప్పుల పాలవుతాం. అంటే తనకు ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చుకొని తన ఆర్థిక స్తోమతను మించి ఖర్చు పెడితే అప్పుల పాలవుతారు, ఇబ్బందులు పడతారు. కానీ అదే సమయంలో తన ఆర్థిక స్తోమతను సంబంధం లేకుండా భయపడుతూ తన మనీ పట్ల ఒక ఫియర్తో రియాక్ట్ అయ్యే వ్యక్తి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ దెబ్బతింటాడు. దీనికి కారణం ఏంటంటే దీన్నే స్కేర్సిటీ మెంటాలిటీ అంటారు. స్కేర్సిటీ మెంటాలిటీ ఏంటంటే మరీ ముఖ్యంగా తమ పేరెంటల్ జనరేషన్ అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పెరిగిన వారు ఉంటే ఆ వాతావరణంలో పెరిగిన వారికి ఈ మనీ డిస్మార్ఫియా ఎక్కువ ఉంటుంది. అంటే వారు జీవితంలో ఆ సెన్స్ ఆఫ్ కన్సర్న్ ఫియర్ అనుభవించుంటారు. మనీ ఖర్చు పెట్టాలంటే భయపడుతూ తమ బాల్యాన్ని అనుభవించుంటారు. అందువల్ల పెరిగాక కూడా వారు మనీ పట్ల రియాక్ట్ అయ్యే పద్ధతి, మనీ పట్ల బిహేవ్ చేసే పద్ధతిలో అన్రియలిస్టిక్ అవాస్తవికమైన దృక్పథం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే వారు తమ ఆర్థిక స్తోమతను తక్కువ అంచనా వేసుకొని సుఖపడే అవకాశం ఉన్న సమయంలో కూడా సుఖపడరు, ఆనందపడరు. అదే సమయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా వారికి దెబ్బతింటుంది. ఉదాహరణకు నీవు ఇల్లు కొనాలనుకునే సమయంలో ఇల్లు కొనుక్కో, ఎందుకంటే ఇల్లు కొనే కెపాసిటీ నీకు లేదు అని భ్రమపడుతుంటావు. ఇల్లు కొనే కెపాసిటీ వాస్తవానికి ఉంటుంది, కానీ లేదని భ్రమపడడం వల్ల నువ్వు సమయానికి ఇల్లు కొనలేవు. ఇల్లు కొననప్పుడు అనుభవించలేవు. తర్వాత నువ్వు కొనాలనుకున్నా చాలా కాస్ట్ పెరిగిపోయి నీకు అవుట్ ఆఫ్ రీచ్గా కూడా ఉంటుంది. అలాగే నీవు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా మనందరికీ తెలుసు, రిస్క్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటే ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసుకున్నారు, రిస్క్ 0 అంటే మీ డబ్బులు అనవసరంగా బ్యాంక్ దివాలా తీసినా 5 లక్షల లోపు అయితే మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతుంది కనుక మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెట్టుకున్నారనుకోండి, నెగ్లిజిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఐటీ కిందకి వస్తే ఆ వచ్చిన కొద్దిపాటి ఇంట్రెస్ట్ కూడా ఒక లిమిట్ దాటితే ఐటీ పడుతుంది. అందువల్ల నీకు ప్రాఫిట్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, కానీ రిస్క్ మాత్రం ఏమీ ఉండదు. కానీ నీవు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసావనుకోండి, నీకు రిస్క్ పెరుగుతుంది, అలాగే ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. నువ్వు ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసావనుకోండి, నీ రిస్క్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. అందువల్ల రిస్క్ ఎంత తీసుకుంటూ ఉన్నావు దాన్ని బట్టి నీ ప్రాఫిట్ మార్జిన్స్ ఆధారపడి ఉంటాయి. అందువల్ల రిస్క్ ఎంత తీసుకోవాలి అంటే నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనుగుణంగా రిస్క్ తీసుకోవాలి. అప్పు ఎంత చేయాలి? నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్కు అనుగుణంగా అప్పు చేయాలి, నీ ఫైనాన్షియల్ నీడ్స్కు అనుగుణంగా అప్పు చేయాలి. హైరార్కీ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఉంటుంది. వాట్ ఈజ్ దట్? ఏది ముందు ఏది వెనక అని. సో నీ లైఫ్లో ఆ సరైనటువంటి హైరార్కీ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్స్ అంటే ఏ అవసరము ఎప్పుడు తీర్చుకోవాలి అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అలాగే నీకున్న ఆర్థిక స్తోమత ఏంటి అని. సో అవి సరైనటువంటి అంచనా నీకు ఉన్నప్పుడు నీ రిస్క్ టేకింగ్ బిహేవియర్ అక్యురేట్గా ఉంటుంది. కానీ నీ ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉన్నా నువ్వు ఇన్వెస్ట్ చేసడానికి వెనుకాడి నీవు ఈ మనీ డిస్మార్ఫియా వల్ల బాధపడి నీవు ఇన్వెస్ట్ చేయకపోతే నీతో సమానమైన ఆదాయంలో ఉన్నవారు 10 ఏళ్ల తర్వాత బాగా సంపాదించి ఉంటారు, ఆస్తులు కూడబెట్టి ఉంటారు, నీవు మాత్రం వీక్ ఉంటావు. కారణం ఏంటంటే వారు తమ రిస్క్ అపటైట్ అంటే రిస్క్ తీసుకోగలిగే సామర్థ్యాన్ని సరిగా అంచనా వేసి సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేశారు కనుక, వారు ఆ రిస్క్ అపటైట్ తీసుకున్నారు కనుక వారి మనీ మల్టిప్లై అవుతుంది. కానీ రిస్క్ అపటైట్ లేని వారు, మనీ డిస్మార్ఫియాతో బాధపడుతున్న వారికి రిస్క్ అపటైట్ ఉండదు. ఎందుకంటే వారి ఆర్థిక అభద్రతా భావానికి మూలము వాస్తవం కాదు, భయం. సో అలాంటి వారు ఏం చేస్తారంటే సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయరు, అందువల్ల వారి మనీ మల్టిప్లై కాదు. సో ఇలా మనీ డిస్మార్ఫియా మీ ఫైనాన్షియల్ హెల్త్ని దెబ్బతీస్తుంది,
మీ మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. అలాగే జీవితంలో మీరు అనుభవించాల్సింది కూడా అనుభవించకుండా పోతారు. అందువల్ల ఈ మనీ డిస్మార్ఫియాను ఎదుర్కోవాలి. అంటే నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ను సరిగా అంచనా వేయగలగాలి. అనవసరపు అభద్రతాభావాన్ని కలిగి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవడం ఎలా అని అన్నారనుకోండి, ఒకటి నీ ప్రాపర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి, సోర్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గురించి, పాసిబుల్ ఛాలెంజెస్ గురించి కాంక్రీట్గా అంచనా వేయగలగాలి. నీకు భవిష్యత్తులో వచ్చేటువంటి సవాళ్ళు కూడా ఎంత రియల్, భవిష్యత్తులో నీకు వచ్చే ఖర్చులు ఎంత రియల్, నీ ఆదాయ అవకాశాలు ఎన్నున్నాయి, ఇవన్నీ కూడా అంచనా వేయగలిగితే మనము ఇన్కమ్ను ఎక్స్పెండిచర్కు సరైన బ్యాలెన్స్ కూడా చేయగలం. అలాగే ఈ డిస్మార్ఫియాకు కారణం ఏంటి అంటే, తాము బాల్యంలో అనుభవించిన ఆర్థిక కష్టాల వలన, లేదా ఏదో ఒక ఇన్వెస్ట్ చేసి బాగా దెబ్బతినడం వలన, సహజ స్వభావం వలన, ఫిజికల్ కన్జర్వేటివ్స్ ఉంటారు, ఆ ద్రవ్యపరమైనటువంటి మందకొడితనం ఉంటుంది. సో కారణం ఏంటి అనేది కనుక అంచనా వేయాలి. అవసరం వస్తే ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ థెరపిస్ట్ అంటారు వాళ్ళు. సో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని నీ ఆర్థిక స్థితిని సరిగా అంచనా వేసి, ఆ ఆర్థిక స్థితికి అనుగుణంగా భవిష్యత్తులో అనూహ్యమైనటువంటి సవాళ్ళు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోగలవు. ఏదో ఊహించనిది ఏదో వస్తుంది, ఓ పెద్ద ఆరోగ్య సమస్య వస్తుంది అని భయపడకుండా కూర్చోనుకోండి, దానికి సొల్యూషన్ ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆ భయం నుంచి బయటపడగలగాలి. అందువల్ల సరైనటువంటి అంచనా వేయగలగాలి. అందువల్ల సోషల్ మీడియా పైన ఆధారపడడం తగ్గించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీ చేజింగ్ కూడా మనలో లేని ఇన్సెక్యూరిటీ పెంచుతుంది. వాళ్ళతో పోల్చుకొని ఎవరితో, వారు సెలబ్రిటీయే కాదు, ఇంటి పక్క వాళ్ళతో కూడా పోల్చుకోవద్దు. కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. అంటే ఈ పోల్చుకోవడమే నీ ఆనందాన్ని దొంగిలిస్తుంది అని. అంటే ఈ పోల్చుకోవడం ఒక ఆనందాన్ని హరించి వేస్తుంది. అందువల్ల ఎవరితోనో పోల్చుకొని ఆ అనవసరపు ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అనుభవించకూడదు. నాకున్నది నాకుంది, నా కెపాసిటీ ఇది, దానికి తగ్గట్టుగా నేను ఎలా జీవించగలను. నీ కెపాసిటీని మించి జీవించకూడదు, కెపాసిటీ కన్నా తక్కువ జీవించకూడదు. కెపాసిటీని సరైనటువంటి అంచనా వేసి ఆ అంచనాకు అనుగుణంగా జీవించగలిగితే ఆ మనీ డిస్మార్ఫియా నుంచి బయటపడగలరు.